నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. మన దేశానికి సోషలిజం పనికిరాదు, కమ్యూనిజం పనికిరాదు, నిరంకుశం అసలే పనికిరాదని చెప్పేసి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేనిది అది జీవితమే కాదని మన పెద్దలు 2 ఏళ్ళు కష్టపడి అనేక దేశాల రాజ్యాంగాలన్నీ తిరిగేసి మన దేశ భౌగోళిక పరిస్థితులను ఆకలింపు చేసుకొని మన దేశంలోని కుల మత వర్గాల యొక్క సంస్కృతులను పరిశీలించి మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించారు. కానీ దాని ద్వారా వచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలు నేడు కొంతమందికి అవకాశాలుగాను మరి చాలామందికి సంఖ్యలుగాను మారిపోతున్నాయి. నేడు జరగబోయే ఎన్నికలలో ఇంకా విశృంఖలంగా నగ్నంగా నర్తించబోతున్నాయి స్వేచ్ఛ స్వాతంత్రాలు. నేడు రాజకీయ నాయకులుగా ఫక్త్ వ్యాపారులు, బడా కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేటు కింగులు, ఎక్కువ మర్డర్లు చేసినవారు, చేయించినవారు, బ్యాంకులను ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేసినవారు, ల్యాండు శాండు మైనింగు కబ్జాలు చేసినవారు, అలాగే వారి ఆస్తులను కాపాడుకోవటానికి కేసుల నుంచి బయటపడటానికి ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారు. అలాంటి వారికే అన్ని పార్టీలు కూడా సీట్లు ఇస్తున్నాయి. కారణం వారు గెలుపు గుర్రాలు కావటమే, వారి దగ్గర డబ్బు ఉండటమే కారణం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 30 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యేగా, 60-70 కోట్లు ఉంటేనే ఎంపీగా నిలబడాలి. ఇది మినిమం కాస్ట్. ఇక నియోజకవర్గాన్ని బట్టి పోటీదారుని బట్టి ఆ ఖరీదు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది లేదు. నిజంగా ప్రజాసేవ చేసేవారికి అవకాశం లేదు. పొరపాటున ఇచ్చినా అతని ఖర్చులు భరించలేడు కాబట్టి తప్పుకుంటాడు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు పక్క రాష్ట్రాల్లో బాగా రియల్ ఎస్టేట్లో వ్యాపార రంగంలో డబ్బులు సంపాదించిన వాళ్ళు పక్క పార్టీల వాళ్ళకు ఎన్నికల సమయంలో వచ్చి సీటు ఎగరేసుకుపోతున్నారు. లేదా ఏ కడప నుంచో చిత్తూరు నుంచో తీసుకొచ్చి గుంటూరు, గోదావరి, విశాఖపట్నంలో నిలబెట్టి గెలిపించుకుంటారు. ఇక్కడ గత 5 ఏళ్లుగా జెండాలు మోసిన వారు, పార్టీ అని గుండెలు బాదుకున్నవారు, వాళ్ళందరూ కూడా వారందరినీ నోరు మోయించి ఏదో తాయిలాలు చూపించి పక్కన పెడతారు. ఇంతకుముందు ఆయా నియోజకవర్గాల్లో పనిచేసిన వారికి, ప్రజల్లో కాస్త గుర్తింపు ఉన్నవారికి పార్టీలు సీట్లు ఇచ్చాయి. ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలు అన్నీ కూడా సీట్లు డబ్బులకు అమ్ముకుంటున్నాయి. డబ్బులు ఉంటే చాలు ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు అనే ధీమా డబ్బులున్న వారిలో బాగా బలిసిపోయింది. ప్రజలు కూడా పూర్తి కరప్ట్ అయిపోయారు. గ్రాడ్యుయేట్లు, టీచర్లు కూడా సిగ్గు లేకుండా, కనీస నైతికత లేకుండా డబ్బులు తీసుకుని ఓటు వేస్తున్నారు. మొన్న జరిగిన ఉపాధ్యాయ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ ఫక్త్ డబ్బులతోనే గెలిచినాడు. అట్లాగే ఇక స్లమ్ ఏరియా వారిని, వీకర్ సెక్షన్స్లో ఉన్నారు ఆ వర్గాలను మద్యానికి, మందుకు 500కు 1000 రూపాయలకు కక్కుర్తి పడ్డారంటే ఏమనుకోవాలి మరి? ఇక ధనవంతులు, బాగా చదువుకున్నవారు, పెద్ద పెద్ద ఉద్యోగులు ఓటు వేయడానికి నామోషి అనుకుంటారు. మరి అక్రమంగా డబ్బు సంపాదించడం, లంచాల ద్వారా ధనవంతులైనటువంటి ఉద్యోగులు అలా చేయడం తప్పు అనుకోరు, అదో పెద్ద హోదా అనుకుంటారు. కానీ క్యూలో నిలబడి ఓటు వేయడం మాత్రం నామోషి అనుకుంటారు సిగ్గు లేకుండా. ఇలాంటి చోట ఓటింగ్ 40% కన్నా దాటటం లేదు. ఆ మిగిలిన వాట్లను ఎవరు దౌర్జన్యం చేసి రిగ్గింగ్ చేసుకొని ఆ ఓట్లు వేయించుకుంటూ ఉంటారు. మరి ఈ విధమైనటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? నిజంగా సేవ్ చేసే వ్యక్తులకు ఏం గుర్తింపు ఉంది? ఇవి 100% ధనవంతుల ఎన్నికలు. ఉద్యోగ, ఉపాధ్యాయ, చదువుకున్న మేధావులు నీతిగా తప్పకుండా స్వయంగా వచ్చి ఓటు వేస్తేనే మార్పు కాస్త వస్తుంది, లేదా ప్రజాస్వామ్యము ధ్వంసమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మేధావులారా.